నిజంగా మీ నాన్నే పంపించాడా అనగానే మా నాన్నే పంపించారు అత్తయ్య, వస్తాను అన్నారు. కానీ ముహూర్తం సమయానికి వస్తానో రానో, అందుకే ముందుగా పంపించేస్తున్నాను, అక్కడ ముహూర్తం దాటిపోకూడదు కదా అని ముందుగా పంపించేశారు అని చెప్పనేసరికి పోనీలే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది. ఫంక్షన్ రోజు రానే వస్తుంది. ఫంక్షన్కి అందరూ బయలుదేరి వెళ్తారు. అక్కడ విచిత్రం ఏంటంటే సురేంద్ర, శోభ ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు కదా. సో ఫంక్షన్ అంటే చికెను మటను కక్క ముక్క లేకుండా జరగదు కదా. అందుకని ఆ ఊర్లో ఉన్న ఒక అతనికి చెప్పేసరికి, రాజమండ్రిలో ఉన్న అతనికి చెప్పేసరికి, అంత పెద్ద ఆర్డర్ అంటే నేను ఒక్కడిని చేయలేకపోవచ్చు, నాకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకొస్తానని, కానీ ఎంతమందిని తీసుకొచ్చినా పర్వాలేదు, ఎక్కడ ఏ లోటు రాకూడదు, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈ సురేంద్రకు మాత్రం మాట రాకూడదనేసరికి సరేనని ఇంకా ఆ మటన్ అంటే వీళ్ళంతా కూడా రిలేటివ్సే ఉంటారు కదా. సో మస్తానికి ఫోన్ చేస్తాడు, మటన్ కొట్టు మాణిక్యానికి ఫోన్ చేస్తాడు. సరే వస్తాను అని చెప్తాడు. ఫంక్షన్ రోజు అక్కడికి రానే వస్తాడు. రావడంతో మాణిక్యం లోపలికి వెళ్ళి లోపల అంతా సిద్ధం చేసి వంటలు చేసుకుంటూ ఉంటాడు. వంటలు చేసుకుంటూ ఉండేసరికి ఇంకా మటన్ అంతా అక్కడికి వచ్చి కొట్టాలి కదా, అక్కడే కొడుతూ ఉంటారు. ఈ లోపల శృతిని రెడీ చేస్తారు. శృతిని రెడీ చేసి శృతిని తీసుకొచ్చి, ముందు శృతియే కదా, రోహిణిని చేసినా కానీ వాళ్ళమ్మాయికి కాదని తినకైతే చెయ్యరు కదా. సో ముందు శృతిని తీసుకొచ్చి శృతికి నల్లపూసలు గుచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు. తర్వాత రోహిణికి ఆల్రెడీ బంగారపు గొలుసు తీసుకొచ్చింది కదా, అది కూడా చేసి అది కార్యక్రమం పూర్తి చేస్తారు. ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి వాళ్ళ భర్తల పక్కన కూర్చోబెట్టి మొత్తానికైతే అందరూ కలిసి హారతి ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగానే ఇద్దరికి కూడా పక్క పక్కనే కూర్చోబెట్టి హారతి ఇచ్చి అందరూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. అందరూ భోజనాలు చేసి వెళ్ళండి అనగాని సరేనని అందరూ భోజనాల దగ్గరికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటారు. మటన్ కొట్టేవాళ్ళు వెంటనే వెళ్ళిపోవరు కదా, ఫంక్షన్ పూర్తయ్యే వరకు వంట చేసే వాళ్ళైనా వాళ్ళైనా ఉంటారు కదా. సో లాస్ట్ వరకు ఉండిపోతారు. ప్రభావతి వాళ్ళ కుటుంబం, వీళ్ళకు వచ్చిన దగ్గర రిలేటివ్స్ వీళ్ళంతా భోజనానికి ఉంటారు. భోజనానికి ఉండేసరికి అందరూ భోజనం చేస్తారు. మటన్ చాలా బాగుంది అత్తయ్య అని చెప్పి మనోజ్కి తిండి పిచ్చి కదా, మనోజే అనేస్తాడు. అవునా, ప్రత్యేకించి తెప్పించామో అది ఇదని మాట్లాడుతుంది శోభ. మాట్లాడేసరికి అవునా అని చెప్పి అంతా మాట్లాడుకుంటారు. ఇంకా చేతులు కడుక్కునే దగ్గర సురేంద్ర వీళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి వాళ్ళు కూడా బయలుదేరే సమయానికి బయటకు వచ్చేసరికి మటన్ కొట్టు మాణిక్యాన్ని చూస్తారు. ఏంటి రోహిణి, మీ మామయ్య వచ్చాడా? మీ నాన్న కదా వస్తాడు అని చెప్పావు, మీ మామయ్య రావడం ఏంటి? పోనీలే మీ మామయ్య అయినా వచ్చాడు, పిలి మీ మామయ్యని. అదేంటి మీ మామయ్య అక్కడ ఉన్నాడు? శృతి వాళ్ళ నాన్నగారితో మీ మామయ్య ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉండేసరికి, రారా మాణిక్యం, మనం రావాల్సిన డబ్బులు మనకి వచ్చేసాయి, పదండి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా బాలు కాస్త చూసి మాణిక్యాన్ని ఆపుతాడు. బాలుని చూడడంతో మాణిక్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా అదేంటి శృతి రోహిణి వాళ్ళ మామయ్య వచ్చి అలా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి అనుకుంటూ ఉంటారు. ఈ లోపు తీసుకొస్తాడు బాలు. అయితే ఏంటండి మలేషియా నుంచి ఎప్పుడొచ్చారు అని చెప్పాను కానీ, ఏంట్రా నువ్వు మలేషియా వెళ్ళావా, ఎప్పుడు వెళ్ళావు అని చెప్పి పక్కనున్న అతను కాస్త అంటే, ఎవరైతే పిలిపించారో అతను కాస్త అంటాడు. అనేసరికి నేనెక్కడ మలేషియా వెళ్ళాను, నేను మొన్న ఒక ఆడిషన్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నాకు మలేషియా మామయ్య క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పనేసరికి, మలేషియా మామయ్య క్యారెక్టరా, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, మీ మామయ్య మలేషియా నుంచి వచ్చిన మాణిక్యమే కదా అని చెప్పి ఇంకా శృతి మాట్లాడేసరికి, ఇతను మలేషియా నుంచి రావడం ఏంటి, తనది మండపేటలో మటన్ కొట్టు నడుపుతుంటాడు, వీడికి కొంచెం సినిమాల పిచ్చి ఉందిలేండి, ఆ సినిమాల పిచ్చితో ఎవరైనా సినిమాలో ఛాన్స్ ఇస్తానంటే కొట్టు కుర్రోడ మీద వదిలేసి వీడు ఊరి మీద బాలాదూర్ తిరుగుతుంటాడు, వీడిని ఎవడు సినిమాల్లో పెట్టుకుంటాడు, వీడి ఫేస్కి సినిమాలు సెట్ అవుతాయా అని వీడికి ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కాదు అని చెప్పాను. కానీ అంటే నువ్వు రోహిణి వాళ్ళ మేనమామ కాదా అని చెప్పాను. కానీ నేను రోహిణి వాళ్ళ మేనమామనా, అలా ఎలా కుదురుతుంది, నేనేమి రోహిణి వాళ్ళ మేనమామను కాదే, అప్పుడేదో ఆడిషన్ ఉంటే ఆడిషన్కి వచ్చాము, అయినా మీరంతా కూడా
ఆ రోజు ఆడిషన్కి వచ్చిన వాళ్ళే కదా, మరి మీరు ఇంకేంటి క్యారెక్టర్లోంచి బయటికి రాలేదు అని చెప్పాను. కానీ అప్పుడు చెప్తాడు మాట, రోహిణి వాళ్ళ మేనమామగా మీరు వచ్చినట్టు మేమంతా క్యారెక్టర్లోకి రాలేదండి, మేము అసలు క్యారెక్టర్లేమే, మీరే మా దగ్గరికి సినిమా అంటూ వచ్చారు అని చెప్పి రవి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నాకేమో అవన్నీ తెలియదు బాబు, నన్ను రమ్మని చెప్పారు, ఆడిషన్కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పారు, అందుకే సడన్గా అక్కడి నుంచి పంపించేశారు అంతే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది. చూసేసరికి ప్రభా ఇక్కడ కాదు, పరువు పోతుంది, ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర మాట్లాడుకుందాం, ఇక్కడ ఏదైనా గొడవ చేసావంటే మన ఇంటి పరువే పోతుందని చెప్పనేసరికి ఏం మాట్లాడదు. ఇంకా అందరూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ప్రభావతి చాలా విరుసుగానే కారులోంచి దిగి కోపంగా లోపలికి వెళ్ళి తలుపులు తీసి హాల్లో కూర్చుని ఉంటుంది. హాల్లో కూర్చుని ఉండేసరికి ఒక్కొక్కరుగా వచ్చి నిలబడతారు. ఇంకా రోహిణి వచ్చి నిలబడేసరికి రోహిణి మీద విజృంభిస్తుంది ప్రభావతి, చిట్ట కొట్టుడు కొడుతుంది. కొట్టేసరికి వదిలే అమ్మా అని చెప్పాను, కానీ నోరు ముయ్యరా అంటూ మనోజ్ మీద కేక వేసేసరికి ఇంకా చాలా కోపంగా విరుచుకుపడిపోతుంది రోహిణి మీద. చెప్పే, ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎన్ని మోసాలు చేస్తావు, అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పింది కూడా అబద్ధమేనా? మీ మావయ్య మలేషియా అని చెప్పింది అబద్ధమైతే మీ నాన్న ఉన్నాడని కూడా చెప్పింది అబద్ధమే కాదు, నిజమంటావా? ఇప్పటికిప్పుడే మీ నాన్నకు ఫోన్ చేయవే, మీ నాన్నకు ఫోన్ చేసి మీ నాన్నతో మాట్లాడిస్తేనే మలేషియాలో మీ నాన్న ఉన్నాడని నమ్ముతాను, లేదా పద, నువ్వు మనోజు నేను ముగ్గురం మలేషియా బయలుదేరి వెళ్దాం, అప్పుడే నమ్ముతాను అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పాను. కానీ చెప్పు అని చెప్పనేసరికి నాకు నాన్న లేడత్తయ్య, మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, మీకు డబ్బంటే ఇష్టమని మా నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్పాను, నిజానికి నాకు తండ్రి లేడు, మామయ్య కూడా ఏదో నాటకాలు పిచ్చుంది కదా, సినిమా ఆర్టిస్ట్ని కదా, జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అప్పుడు కలా తంతు నడిపేద్దామనుకున్నాను, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదత్తయ్య అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు చేసిన దాన్ని ఏమంటారే అంటూ లాగి పెట్టి కొట్టేసరికి వెళ్ళి నేలను అంటుకుంటుంది. ఇంకా రోహిణి అయితే అత్తయ్య వదిలేసండి అత్తయ్య అని చెప్పాను. కానీ మోసపోయింది నేనే, దీని మాయ మాటలు నమ్మి మోసపోయింది నేను, ఇది కోటీశ్వరరాలని దీన్ని నెత్తి మీద పెట్టుకున్నాను, ఇది నా పేరే పార్లర్కి తీయించేస్తే ఏంటో అనుకున్నాను, ఇది మామూలుది కాదు, ఇది ఎంత జగత్కిలాడియో ఇప్పుడు అర్థమవుతుంది, దీన్ని ఇన్ని రోజులు నమ్మి నెత్తి మీద పెట్టుకున్నట్టుకు ఎంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు, ఎంత మోసం, ఎంత దగ, ఎన్ని నాటకాలు ఆడింది, ఎంత మోసం చేసింది అంటూ ప్రభావతి కాస్త తెగ కొడుతుంది రోహిణినైతే. అది నీ తప్పు ప్రభా, నువ్వు తప్పు చేసి రోహిణిని కొడితే ఏంటి, రోహిణి మోసం చేసింది, నువ్వు మోసపోయావు, ఏ అమ్మాయి మలేషియా అని చెప్పగానే కోట్ల ఆస్తి వచ్చేస్తుందని సంబరపడిపోయి నీ కొడుక్కి అమ్మాయికి పెళ్లి చేసేసావు, అదే మలేషియా అన్నప్పుడు అప్పుడే వాళ్ళ నాన్నతో మాట్లాడి మలేషియా గురించి తెలుసుకుని వాళ్ళ నాన్నని రమ్మని వస్తేనే పెళ్ళి జరుగుతుందని అప్పుడెందుకు చేయలేకపోయావు? అప్పుడు డబ్బు మీద మోజుతో నీ కళ్ళు మూతలు పడిపోయాయి, నువ్వు మోసపోయావు, తను మోసం చేసింది తప్పు నీదే కానీ తందెందుకు అవుతుంది, తను పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు ఆడింది, నువ్వు అబద్ధాల్లో చిక్కుకున్నావు, అదేదో అప్పుడే తేల్చుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ సత్యం మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి నిర్దాక్షిణంగా బయటికి గెంటేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.